Today I am going to explain you about spectrum. What is meant by spectrum? So there are two types of spectra. One is line spectrum, another one is band spectrum. Atoms always produce line spectrum, molecules always produce band spectrum. So another classification also there, that is emission spectrum, another one is absorption spectrum. So in this 10th class, light spectrum was given for us. So I am going to explain you light spectrum. స్పెక్ట్రమ్ గురించి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పెక్ట్రమ్ అంటే ఏంటి? ఏంటి స్పెక్ట్రమ్ అంటే? ఎనర్జీని డిస్పర్స్ చేసినప్పుడు, ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ లైట్ని మనం ప్రెజెంట్ గుండా పంపించినప్పుడు ఏమవుతుంది? లైట్ ఎనర్జీ డిస్పర్స్ అవుతుంది. ఆ డిస్పర్స్ అయినటువంటి లైట్ ఎనర్జీని మనము డిస్పర్స్ అయినటువంటి లైట్ ఎనర్జీని మనం చూసినప్పుడు ఆ డిస్పర్స్ అయినటువంటి లైట్ ఎనర్జీ ఎలా ఏర్పడుతుంది అంటే బ్యాండ్స్గా కానీ లైన్స్గా కానీ ఏర్పడుతుంది. ఈ బ్యాండ్స్ని కానీ లైన్స్ని కానీ ఏమని చెప్తాము అంటే స్పెక్ట్రమ్ అని చెప్తాము. లైన్స్ ఉంటే లైన్ స్పెక్ట్రమ్ అంటాము, బ్యాండ్స్ ఉంటే బ్యాండ్ స్పెక్ట్రమ్ అని చెప్తాము. ఆటమ్స్ ఎప్పుడూ కూడా లైన్ స్పెక్ట్రమ్నే ఇస్తుంది, మాలిక్యూల్స్ ఎప్పుడు కూడా బ్యాండ్ స్పెక్ట్రమ్నే ఇస్తుంది. సో the colors corresponding to the discrete wavelengths is said to be line spectrum. The colors corresponding to the discrete wavelengths is said to be line spectrum. మనకు 10th క్లాస్లో హైడ్రోజన్ అటామిక్ స్పెక్ట్రమ్ గురించి ఇచ్చున్నాడు. హైడ్రోజన్ అటామిక్ స్పెక్ట్రమ్ గురించి ఇచ్చున్నాడు. ఇప్పుడు క్వాంటమ్ థియరీ పైన డిపెండ్ అయ్యి నేను ఇంతకుముందు మీకు చెప్పాను. ఏం చెప్పాను? ఇంతకుముందు క్లాసెస్లో మీకు చెప్పాను. జోసెఫ్ జాన్ థామ్సన్స్ అటామిక్ మోడల్ చెప్పాను, రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్ చెప్పాను. రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్లో ఏం చెప్పాడో మీకు చెప్పాను. ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతుంటాయి? న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎందుకు తిరుగుతూ ఉంటాయి? ప్రోటాన్కి ఎలక్ట్రాన్కి మధ్య ఏముంది? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే అట్రాక్షన్ ఉంది. ఆ అట్రాక్షన్ తట్టుకోవడానికి ఎలక్ట్రాన్స్ ఏం చేస్తున్నాయి? న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. మరి ఈ అటామిక్ మోడల్ ఏమని చెప్తాము? ప్లానెటరీ అటామిక్ మోడల్ అని చెప్తాము. దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ ప్రకారం చార్జ్ ఉండేటటువంటి ఏ పార్టికల్ అయినా తిరిగేటప్పుడు ఎనర్జీని లూజ్ అవ్వాలి. ఇఫ్ ఎనీ చార్జ్డ్ పార్టికల్ revolving around a particular path, it should lose energy continuously. If it loses energy continuously, what happens? It makes a spiral path. Finally, it should fall into the nucleus. Nucleus చుట్టూ తిరిగేటటువంటి ఎలక్ట్రాన్ ఏమవుతూ ఉంటుంది? తిరుగుతూ ఉన్నప్పుడు వీక్ అవుతుంది. వీక్ అయినప్పుడు ఏమవుతుంది? వీక్ అవుతున్నప్పుడు న్యూక్లియస్ గా దగ్గరగా వెళ్తుంది, న్యూక్లియస్లో పడిపోతుంది. పడిపోయినప్పుడు ఏమవుతుంది? ఆటమ్స్ అనేవి ఏమవుతాయి? స్ప్లిట్ అయిపోతాయి. ఆటమ్స్ అనేవి స్టేబుల్గా ఉండలేవు. అంతేకాకుండా ఇంకో డ్రాబ్యాక్ కూడా ఉంది రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్లో. ఏంటా డ్రాబ్యాక్ అంటే ఆయన ఎక్స్పెరిమెంట్ చేసింది హైడ్రోజన్ ఆటమ్ పైన ఎక్స్పెరిమెంట్ చేశాడు. మరి ఏం గమనించాడు ఆయన? హైడ్రోజన్ అటామిక్ స్పెక్ట్రంలో ఏం గమనించాడంటే లైన్స్ అనేవి కంటిన్యూస్గా ఉండడం లేదు, మధ్యలో గ్యాప్స్ అనేవి వచ్చాయి. ఎందుకు వచ్చాయి అనే దాని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాడు. రూదర్ఫోర్డ్ failed to explain the atomic spectrum of hydrogen. Rutherford failed to explain the atomic spectrum of hydrogen. So to explain hydrogen atomic spectrum by Bohr explained hydrogen atomic spectrum. He used quantum theory to explain hydrogen atomic spectrum. He proposed an atomic model that is said to be Bohr's atomic model.
Electrons in the atom occupies stationary orbits. Electrons in the atom occupies stationary orbits. Stationary orbits. ఎలక్ట్రాన్స్ అనేవి స్టేషనరీ ఆర్బిట్స్ లో ఉంటాయి అని చెప్తున్నాడు. ఇవి ఎలా ఉంటాయి? న్యూక్లియస్ కి డిఫరెంట్ డిస్టెన్సెస్ లో ఉంటాయి. స్టేషనరీ ఆర్బిట్స్ ఆర్ లొకేటెడ్ ఎట్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద న్యూక్లియస్. ఇది న్యూక్లియస్ అనుకోండి, ప్లస్ ఇది ఫస్ట్ ఆర్బిట్, ఇది సెకండ్ ఆర్బిట్, ఇది థర్డ్ ఆర్బిట్, ఇది ఫోర్త్ ఆర్బిట్. ఇలా ఉంటాయని చెప్తున్నారు. ఎలక్ట్రాన్స్ ఆక్యుపై డిఫరెంట్ స్టేషనరీ ఆర్బిట్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఎట్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద న్యూక్లియస్. ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఉంటాయి? స్టేషనరీ ఆర్బిట్స్ లో ఉంటాయి. స్టేషనరీ ఆర్బిట్స్ ఎలా ఉంటాయి? న్యూక్లియస్ కి డిఫరెంట్ డిస్టెన్సెస్ లో ఉంటాయి. ఫస్ట్ ఆర్బిట్ ని K అనుకుందాం, సెకండ్ ఆర్బిట్ ని L అనుకుందాం, థర్డ్ ఆర్బిట్ ని M అనుకుందాం, ఫోర్త్ ఆర్బిట్ ని N అనుకుందాం. న్యూక్లియస్ నుంచి డిఫరెంట్ డిస్టెన్సెస్ లో ఉంటాయి. ఏవి? ఆర్బిట్స్ అనేవి డిఫరెంట్ డిస్టెన్సెస్ లో ఉంటాయి. ఫస్ట్ ఆర్బిట్ ని ఏమని చెప్పాను? K అంటాం. సెకండ్ ఆర్బిట్ ని L అనుకుందాం, థర్డ్ ఆర్బిట్ ని M అనుకుందాం, ఫోర్త్ ఆర్బిట్ ని N అనుకుందాము. డిఫరెంట్ ఆర్బిట్స్ లో ఉంటాయి అని చెప్తున్నాడు. ఎలక్ట్రాన్ అనేది ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్ కి జంప్ చేస్తుంది. ఎన్ ఎలక్ట్రాన్ కెన్ జంప్ ఫ్రమ్ వన్ ఆర్బిట్ టు అనదర్ ఆర్బిట్. ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది? ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్ కి జంప్ చేస్తుంది. జంప్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఆ ఎనర్జీ ఏ రూపంలో ఉంటుంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రూపంలో ఉంటుంది. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఒక పర్టికులర్ వేవ్ లెంత్ ఉంటుంది. అందుకనే అది స్పెక్ట్రంలో ఒక లైన్ ఫామ్ చేస్తుంది అని బోర్ అటామిక్ మోడల్లో ప్రపోజ్ చేశారు. An electron can jump from one orbit to another orbit. It means it releases some electromagnetic energy. It should have particular wavelength. Hence, it forms a line in the spectrum. Hence, lines are produced in the atomic spectrum of hydrogen. The energies of electrons in an atom have certain values. The energy of electron in an atom has certain fixed values. అంటే ఆటంలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ కి ఫిక్స్డ్ ఎనర్జీస్ మాత్రమే ఉంటాయి. ఆ ఎనర్జీస్ ని E1, E2, E3 గా రిప్రజెంట్ చేస్తాం. E1 గా, E2 గా, E3 గా రిప్రజెంట్ చేస్తాం. E1 గా, E2 గా, E3 గా రిప్రజెంట్ చేస్తాం. Have you understood Bohr's atomic model, which is an important question to examination point of view? Bohr's atomic, explain Bohr's atomic model. Have you understood? అర్థమైందా? Bohr's atomic model. సో Bohr's atomic మోడల్లో ఏం చెప్తున్నాడు? న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. రివాల్వ్ అయ్యి ఎక్కడ రివాల్వ్ అవుతాయి? స్టేషనరీ ఆర్బిట్స్ లో ఉంటాయి. స్టేషనరీ ఆర్బిట్స్ ఎక్కడ ఉంటాయి? న్యూక్లియస్ డిఫరెంట్ డిస్టెన్సెస్ లో ఉంటాయి. ఆర్బిట్స్ ఏమని పిలిచాడు? K, L, M, N అని పిలవడం జరిగింది. మరి తర్వాత ఎలక్ట్రాన్ అనేది ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్కి ఏం చేస్తుంది? జంప్ చేస్తుంది. జంప్ చేసినప్పుడు ఎనర్జీ ఏమవుతుంది? రిలీజ్ అయినా అవ్వచ్చు, లేదా అబ్జార్బ్ అయినా కావచ్చు. రిలీజ్ అయినా అవుతుంది, లేదా అబ్జార్బ్ అయినా అవుతుంది. తర్వాత ఎనర్జీ ఆటంలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్కి ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. అందుకనే వీటిని ఏమని పిలిచామంటే స్టేషనరీ ఆర్బిట్స్ అని అన్నాడు. రూదర్ఫోర్డ్ సర్కులర్ ఆర్బిట్స్ ని ప్రపోజ్ చేశాడు. బోర్ స్టేషనరీ ఆర్బిట్స్ ని ప్రపోజ్ చేశాడు. ఎందుకు స్టేషనరీ ఆర్బిట్స్ ని పిలిచాము? వాట్ ఈస్ ద రీజన్? యాజ్ లాంగ్ యాజ్ దే రివాల్వింగ్ అరౌండ్ దీస్ పాత్స్ దే neither gain energy nor lose energy. If they can jump from one orbit to another orbit, then they lose energy or they absorb energy.
Hence these orbits are stationary orbits. ఎందుకు వీటిని స్టేషనరీ ఆర్బిట్స్ అన్నాడు అర్థమైందా? ఎలక్ట్రాన్ అనేవి ఈ ఆర్బిట్స్ లో ఉన్నంత వరకు ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం కానీ ఎనర్జీని గెయిన్ చేసుకోవడం కానీ జరగదు. అందుకనే వీటిని స్టేషనరీ ఆర్బిట్స్ అని అన్నాడు. సో జంప్ చేసినప్పుడు ఎనర్జీ ఏమవుతుంది? రిలీజ్ అవుతుంది లేదా అబ్జర్వ్ అవుతుంది. ఏ రూపంలో అబ్జర్వ్ అవుతుంది? క్వాంటా రూపంలో అబ్జర్వ్ అవుతుంది. క్వాంటా రూపంలో అబ్జర్వ్ అయినప్పుడు ఏమవుతుంది? క్వాంటాకి పర్టికులర్ వేవ్ లెంత్ ఉంటుంది. అందుకే స్పెక్ట్రంలో ఒక లైన్ గా ఏర్పడుతుంది. ఈయన ఎక్స్పెరిమెంట్ చేసింది దేనిపైన? హైడ్రోజన్ ఆటం పైన. అందుకనే ఈ స్పెక్ట్రాన్ని ఏమంటాము? అటామిక్ స్పెక్ట్రమ్ అంటాం. అటామిక్ స్పెక్ట్రంలో ఇప్పుడు ఏముంటాయి? లైన్స్ ఉంటాయి. కాబట్టి లైన్స్ ఎందుకున్నాయి హైడ్రోజన్ అటామిక్ స్పెక్ట్రంలో? దాని గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎవరు? నీల్స్ బోర్. He was awarded for Nobel Prize for this explanation. Have you understood this? Now, drawbacks of Bohr's atomic model. Now I am going to explain you drawbacks of Bohr's atomic model. So Niels Bohr explained hydrogen atomic spectrum and he explained line spectrum of hydrogen. He was awarded for a Nobel Prize also. But there are some drawbacks. What is the drawbacks? Now I am going to explain you. So Bohr could not explain fine spectrum of hydrogen, fine spectrum. He explained only monoelectron atomic spectrum. ఆయన మోనోఎలక్ట్రాన్ అటామిక్ స్పెక్ట్రమ్ ని ఎక్స్ప్లెయిన్ చేశాడు, కానీ మల్టీ ఎలక్ట్రాన్ అటామిక్ స్పెక్ట్రమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఫైన్ స్పెక్ట్రమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దాంట్లో ఆయన ఫెయిల్ అయ్యాడు, చెప్పలేకపోయినాడు. సో దీస్ ఆర్ ది డ్రాబ్యాక్స్ ఆఫ్ నీల్స్ బోర్ అటామిక్ మోడల్. హ్యావ్ యు అండర్స్టూడ్? ఓకే. So the remaining topic I will explain you in the next class. So up to that, recall what I told in Bohr's atomic model and what are the drawbacks of Bohr's atomic model. Electrons are revolving around the nucleus in stationary orbits. So the stationary orbits are located at different distances from the nucleus. Next one is an electron can jump from one orbit to another orbit. Then it can lose energy or it can gain energy in the form of electromagnetic radiation. So the electrons in the atom should have fixed energies. So these energies are quantized. What is meant by quantization? I already told you what is meant by quantization. Quantization means it should have fixed values. Quantization means it is restricted to some fixed values. Have you understood? Now the drawbacks. What are the drawbacks of Bohr's atomic model?
Bohr failed to explain multi-electron atomic spectrum. Bohr could not explain the atomic spectrum of fine spectrum of the elements. He failed to explain fine spectrum of the elements. He failed to explain multi-electron atomic spectrum. Okay.